లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ చౌక్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వైశ్య సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు. వారు మాట్లాడుతూ మన లక్షటిపేట సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమంలో ముందు ఉండడమే కాకుండా పేద ప్రజలకు అందుబాటులో పలు సేవా పనులు సత్యసేవ వారు పలు ప్రాంతాల్లో విద్యా వైద్యం సేవలు ప్రజలకు అందిస్తూ దేశమంతటా కూడా సత్యసాయి వైద్యశాలలు కళాశాలల ద్వారా విద్యార్థులకు విద్యను అందిస్తూ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అని ఆశిస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, ఐక్య వ్యాపారం సంఘం అధ్యక్షులు మైలారపు సుధాకర్, చింత వెంకట ప్రకాష్, మాజీ వార్డ్ కౌన్సిలర్ చింత సువర్ణ అశోక్ కుమార్, కటకం రమేష్, సత్యసాయి సేవా సమితి సభ్యులు గంప రవీందర్, నగదర్, సిహెచ్ రమేష్, నల్మ సుధాకర్, ఉత్తూరి శ్రీనివాస్, కటకం మురళి, రాథోర్ రామ్ సింగ్, మనోహర్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. अंजन पुत्र जय हनुमंता जय हनुमान वायु कुमारा जय हनुमान वायु कुमारा जय हनुमान वानर वीरा जय हनुमान वानर वीरा स्वामी सच्चे साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक पति महेश्वर ओम जय जगदीश हरे शिवदना श्रीकर सर्व प्राणपति సత్యసాయి ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ క్రమశిక్షణ తీసుకుంటారు. ప్రతి కార్యక్రమాన్ని విద్య కానీ వైద్యం కానీ ఈ నారాయణ సేవ కానీ ప్రతిదీ వారు ఒక బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని ప్రతిదీ విజయవంతం చేస్తారు. అందరికీ ఆదర్శమూర్తిగా ఉంటూ వీళ్ళంతా పుట్టపర్తి సాయిబాబా గారు. ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం ఎక్కడ ఏ ఊరుకు అంటే మన ఊరుకు రాల పుట్టపర్తి సాయిబాబా గారు అంత ప్రపంచ దేశంలో వారి సేవలు హాస్పిటల్స్ కానివ్వండి, విద్యాలయాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఎంతో గొప్పగా సేవలు చేస్తున్నారు. వారు ఇక్కడ మన ముందు లేకున్నా కానీ వారి కార్యక్రమాల్ని వారి భక్తులు అంత ముందు తీసుకుపోతున్నారు. ఈ ప్రతి దానిలో అందరూ చేయుతనిచ్చి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఇది ముందు సక్సెస్ కావాలని చెప్పినప్పుడు నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. మరి మాతృమూర్తి అమ్మ ఈశ్వరమ్మ డేగా అదేవిధంగా బాల వికాస్ దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సత్యసాయి బాబా ట్రస్ట్ సమితి సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మన రవీంద్ర సార్ గారు చెప్పారు. మరి ఈ యొక్క రోజును బాలల వికాస్ డేగా మరి వారు తీసుకొని మనం చిన్నపిల్లల్ని కంటికి రెప్పలాగా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మరి తీర్చిదిద్దుతారో కంటి రెప్పగా కాపాడుకొని భవిష్యత్తు వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇచ్చుకుంటూ వారిని ముందుకు తీసుకుపోతున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో అందరూ ఉన్నారు. మరి కానీ అదే తల్లిదండ్రులను మళ్ళీ ఈ యొక్క బాలలు పెరిగి పెద్ద అయిన తర్వాత మరి ఏ విధంగా చూస్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దయనీయ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. దయచేసి ఇప్పుడున్నటువంటి బాలలు అదేవిధంగా యువతకు కూడా రెండు మాటలు చెప్పక తప్పదు.
దయచేసి ఇవల్ల మనం మన పిల్లల్ని ఏ విధంగా పెంచుకుంటున్నామో అదేవిధంగా రాబోయే రోజులలో మన తల్లిదండ్రులను కూడా మనం కంటికి రెప్పలాగా మన చిన్న పసిపాపల్లాగా చూసుకున్నప్పుడే మరి మనకు పూర్తిగా భగవంతుడు మనకు యోగ్యత ఇస్తాడని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మరి ఇలాంటి బాలలందరూ కూడా రేపటి భవిష్యత్తులో మరి వీళ్ళంతా కూడా యువకులు మరి కాబోతారు కాబట్టి తప్పకుండా ఇప్పటి నుంచే వాళ్ళు మంచి నడవడి నేర్చుకొని ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.